గుడ్ మార్నింగ్. నిన్న ఒక విషయం చాలా బాధ అనిపించిందండి. నిన్న న్యూస్ పేపర్ చూసిన తర్వాత తట్టుకోలేక ఇలా లైవ్లోకి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ట్రోలింగ్. ఈ ట్రోలింగ్లో ఎవడికి మినహాయింపు లేదు, ఎవడు బయట ఉండే అవకాశం లేదు, వాడిని వీడిని లేదు, ఎవడిని వదిలిపెట్టకుండా చేస్తున్నారు మన వాళ్ళు. ఏమనంటే బాధపడతారు, కానీ అంత నోటిదోలు ఉంది మన వాళ్ళకి. మన వాళ్ళు మీన్స్ మన తెలుగు వాళ్ళు కాదండి, మన సౌత్ ఇండియన్స్ అంతా అట్లాగే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ అట్లా ఉన్నారు. మన కల్చర్లో లోపమేమో అనుకోవాలేమో. అంటే ఎంతసేపు పక్కవాడిని చూడడం, పక్కవాళ్ళు బొక్కలు వెతకడం. గురువింద గింద అంటాను చూడండి, దీని బ్యాక్ నల్లగా మచ్చ ఉంటుంది, కానీ పైకి ఎర్రగా ఉంటుంది, ఎదుటివాడిని చూపిస్తూ ఉంటుంది అంటారు చూడండి. గురువింద నీతి అంటాం. విషయం ఏంటంటారా, రమ్య అని చెప్పి ఒక అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకుందండి. ఏప్రిల్ 28న కోయంబత్తూరులో ఒక పాప అపార్ట్మెంట్లోంచి జారి పడిపోతే, చిన్న పాప అండి, లక్కీగా ఆ పాపని సేవ్ చేశారు. ఎక్కడో పైన షెడ్ మీద పడింది, దాని మించి కింద పడితే ఓ 10 మంది అపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి చీరలు పట్టుకొని ఆ పాపని రెస్క్యూ చేశారు. చాలా సంతోషం అనిపించింది అప్పుడు. అబ్బా, అపార్ట్మెంట్లో ఈ కల్చర్ ఉందే, ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారే. జనరల్గా మొహమొహాలు చూసుకోరు, పక్కన ఎవడున్నాడో కూడా తెలియదు అనుకుంటాం కదా. చాలా బాగా సంతోషం అనిపించింది. కానీ వాళ్లే, ఆ జనమే తర్వాత అన్న సూటిపోటి మాటలకి, ఆ కోయంబత్తూరులో సూటిపోటి మాటలకి ఆ అమ్మాయి మొన్న సూసైడ్ చేసుకుందండి. అంటే పిల్లని చూసుకోలేవా, తల్లివే కదా, ఏం చేస్తున్నావు, అచ్చేస్తున్నావు, ఇచ్చేస్తున్నావు, షోకులు చేసుకోవడం సరిపోద్ది నీకు, ఇట్లాంటివి చాలా అంటారు కదండి మన ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా. ఇక ఈ మాటలు తట్టుకోలేక అంటే సూటిపోటి మాటలు ఒకవైపు, సోషల్ మీడియా ఇంకోవైపు. సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆవిడని విపరీతంగా ట్రోల్ చేశారండి. మనం ఏమన్నా అంత శుద్ధమైన బద్దలమా? అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నామా? మన ఫ్యామిలీ విషయాల్లో కానీ, మన పర్సనల్ విషయాల్లో కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం? సరే, ఉంటే ఉన్నాం. ఓ సలహా ఇవ్వాలి, ఓ సూచన ఇవ్వాలి, ఓ మంచి చెడు చెప్పాలి, ఏదైనా టిప్స్ ఉంటే చెప్పాలమ్మా. ఆ టైంలో ఒక పిల్లని ఇలా చూసుకుంటే బాగుంటుంది, ఇంట్లో ఈ ఏర్పాటు లేకపోవడం వల్ల పిల్ల జారిపోయినట్టుంది, ఇలా రైలింగ్ లాంటివి చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కొన్ని ఐటమ్స్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదండి, అలాంటివి వాడుకుంటే పిల్లలు జారిపోకుండా ఉంటారు, అలాంటివి చెప్తే బాగుండేది. అది మానేసి ఆవిడ పర్సనాలిటీని ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం ద్వారా ఆవిడకి విపరీతమైన కుంగుబాటులోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మన దరిద్రం ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా పిలిస్తే పలికేవాళ్ళు కాదు, ఎవడి మొహం ఏంటో కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టేస్తే మా చిరాకు వచ్చేది, మా కోపం వచ్చేస్తే, కొంతమందికి అయితే సైకలాజికల్గా డౌన్ అయిపోయి పాపం అకౌంట్స్ ప్రైవసీలో పెట్టేసుకొని ఎవరు చూడకూడదు అనుకొని, ముఖ్యంగా ఆడవాళ్ళ ఇబ్బంది అయితే అంతా ఇంత లేదండి. కానీ మరి ట్రోల్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచిద్దామా? మన తల్లులు, మన చెల్లెలు, వీళ్ళంటి వాళ్లే కదా. పోనీ వాళ్ళు ఏమైనా గొడ్లొప్పుకొని డాన్సులు చేసేవాళ్ళు, లేకపోతే సెక్సువల్గా అబ్నార్మల్గా ఉన్న వాళ్ళని మీ నోటి దూల కోసం ఏమైనా కామెంట్ పెడితే అక్కడ కూడా పెట్టడం అనవసరం అండి. చూస్తే చూడాలి, లేకపోతే వదిలేసేయాలి. మీ నోటి దూల కోసం, మన నోటి దూల కోసం అక్కడ కామెంట్లు పెట్టేసి వాళ్ళని హింసించేస్తే ఏం ఆనందం వస్తుంది? ఇదేమైనా సమాజానికి మేలు చేస్తున్నామా? నిజంగా చేతనైన వాళ్ళు అయితే, నిజంగా ఉంటే ఎక్కడ పెట్టాలో తెలుసా? పాలసీ మ్యాటర్స్లో పెట్టండి. మనల్ని ఒక వ్యవస్థలో ఉన్నాము, ఒకళ్ళు పరిపాలిస్తున్నారు, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి, అక్కడ మనకు కావాల్సినవి ఉన్నాయి. కనీసం రోడ్డు మీద సరిగా వాతావరణం ఉండదు, దాని గురించి పెట్టరు. ఇంటి ముందు మురుక్కాలు బాగా క్లీన్ చేసి ఉండదు, దాని గురించి పెట్టరు. వీధిలో లైట్ ఎలగదు, దాని గురించి పెట్టరు. కనీసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే సర్వీస్ రాదు, దాని గురించి పెట్టరు. అవి పెట్టొచ్చు కదా, కామెంట్స్ కదా, తప్పే ఉంది. అవి కదా బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవడో పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఎక్కడో దూరిపోయి వాళ్ళ గురించి ట్రోల్ చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కిల్ చేసి పాపం లేని డిప్రెషన్ని వాళ్ళకి తెప్పించి అవసరం అంటారా? మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎవరైతే లైన్లో ఉన్నారో దయచేసి కామెంట్లో చెప్పండి, దీనికి విరుగుడేంటి, ఏం చేయాలి? అంటే ఏ ఒక్కళ్ళో చేస్తే కాదు. ఈరోజు సోషల్ మీడియాలో అందరం ఉన్నాం, యాక్టివ్గానే ఉన్నాం, సంతోషం. ఎందుకంటే ఒక మనిషి ప్రొఫైల్ని ఈరోజు సోషల్ మీడియా చూసే డిసైడ్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటే ఆ మనిషి అంత బాగా ఉన్నట్టు, లైవ్లో ఉన్నట్టు. లేకపోతే ఏదైనా కానివ్వండి. ఇక్కడ మీకేమనిపిస్తోంది? ఈ అమ్మాయి చనిపోయింది కదా, రమ్య అనే అమ్మాయిని ట్రోల్ చేయడం ద్వారా చనిపోయింది. ఆ ట్రోలింగ్ మీకేమనిపిస్తోంది? ఆ కామెంట్లు మీరు ఎప్పుడైనా కామెంట్ చేస్తున్నారా? చేస్తే ఎలాంటివి చేస్తున్నారు? ఈ కామెంట్లు చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే దీనికి విరుగుడు ఉంటుంది? గవర్నమెంట్ పరంగా, అంటే పాలసీ పరంగా, చట్టపరంగా ఏమైనా డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుందా? లేకపోతే వీళ్ళే ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటున్నామో మనమే గట్టిగా ఉండాలా? గట్టిగా ఉంటే
ఎలా ఉండాలి, అంటే గట్టిగా ఉండటం ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పుతారు, ఎవరు నేర్పుతారు, మీకు కనుక ఆ ట్రోలింగ్ ఇష్యూ ఉంటే యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్గా నేనైతే అబ్జర్వ్ చేసినవి, అంటే కామెంట్ చేసేవాడు ఎలాగూ చేస్తాడు, అది టెక్నికల్ ఇష్యూస్, వాడిని బ్లాక్ చేయడం పక్కన పెట్టడం ఓకే. అవే కాకుండా మనం కూడా ఆ కామెంట్ని ఎలా తీసుకోవాలి, ఎలా పట్టించుకోవాలి, అసలు ఎలా వదిలేయాలి, ఆ ఎన్ని కామెంట్లు పెట్టినా పీస్ఫుల్గా ఎలా ఉండాలి. రెండోది, మరీ శృతి మించితే, మరీ ఓవరాక్షన్కి వెళితే సైబర్ సెక్యూరిటీకి ఎలా కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలండి. తెలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం, గట్టిగా ఉంటాం, అవతల వాడిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేలా చేయగలుగుతాం. సో మీకు ఇలాంటి సమస్యలు ఎదురైతే, ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఇక్కడ కామెంట్ చేయండి. నేను తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అందాక ఆడపిల్లల్ని, ఆడపిల్లలే కాదండి ఎవరైనా కానీ ఈ ట్రోలింగ్ చేసే బుద్ధి అనేది తగ్గించుకుందాము. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్దాము. ఆ ట్రోల్ చేసేవాడికి ఎగైనెస్ట్గా మీకు ఓపిక ఉంటే ఇంకో కామెంట్ పెట్టగలిగితే ఇలాంటి వాళ్ళంతా కాస్త కంట్రోల్లో ఉంటారు అని నా ఉద్దేశం. అందుకే ఈ విషయాన్ని ప్రత్యేకంగా లైవ్లోకి వచ్చి మరీ చెప్తున్నాను. మీకు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఫీల్ ఫ్రీ, ఇక్కడ కామెంట్ అయితే పెట్టండి, అన్నీ డిస్కస్ చేసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.